హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి ఏంటంటే, మీకు తన్మేలు చూస్తే అర్థమైంది కదా, చికెన్ లివర్ ఫ్రై. చూస్తుంటేనే టెంప్టింగ్ ఉంది కదా. ఇలా అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే ప్రాసెస్లో చాలా ఈజీగా అయిపోతుంది, సింపుల్గా కూడా ఉంటుంది, టేస్ట్ మాత్రం భలే ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం అయితే చికెన్ లివర్ అయితే తీసుకొని నీట్గా అయితే వాష్ చేసేసుకొని ఒకసారి అయితే చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకున్నాక కూడా ఒకసారి ఉప్పు వేసుకొని అయితే నీట్గా వాష్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకోండి. కావాల్సినవి అయితే ఆనియన్, మిర్చి, కొత్తిమీర, అలాగే మసాలాలు అయితే కావాలి. అవి కూడా కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ అయితే గ్యాస్ మీద అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకొని మసాలా కూడా వేసేసుకొని మసాలా కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక ఆనియన్ కూడా వేసేసుకోండి. ఆనియన్తో పాటు మిర్చి కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. అల్లం పేస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే అది వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే కొంచెం నీసు వాసన అనేది కూడా రాదు. అల్లం వేసుకున్నాక అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే కలబెట్టేసుకొని అందులో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలబెట్టేసుకోవాలి. తర్వాతకి అయితే మనం నీట్గా వాష్ చేసుకున్న చికెన్ లివర్లు అయితే ఉంది కదా, అది కూడా అందులో అయితే వేసేసుకోవాలి. ఒకసారి అయితే మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి. పసుపు వేయ ముందుకే వేసుకోవాలి. వేసుకొని 15-20 మినిట్స్ వరకు అయితే మనం అయితే ఉడికించుకోవాలి. లివర్ని అయితే మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. మూత అయితే పెట్టేసుకొని మధ్యలో మధ్యలో అయితే కలబెట్టుకుంటూ అయితే ఉండాలి. ఈ సిమ్లోనే పెట్టుకొని కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి. అలా అయితేనే టేస్ట్ అయితే వస్తుంది, లేదంటే ఈజీగా మాడిపోతుంది అనమాట. హైలో అయితే పెడితే మధ్యలో మధ్యలో అయితే కలబెట్టేసుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇక అందులోనే పసుపు అయితే వేసేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కూడా ఒక 5 మినిట్స్ వరకు అయితే మంట మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టి తీసి చూస్తే వాటర్లో అయితే మొత్తం చికెన్ అనేది ఉడికిపోతుంది. అలాగే నీసువాసన అనేది కూడా రాదు. చూడండి వాటర్ అయితే ఎట్లా వచ్చేసాయో. ఆ వాటర్ అయితే ఇనికిపోయేంత వరకు అయితే మనం అయితే లివర్లను అయితే మంచిగా ఉడికించుకోవాలి. మనం మాత్రం ఎలాంటి వాటర్ అయితే పోయొద్దు, ఎందుకంటే మనం ఇప్పుడైతే రుచికి సరిపోయే కారం అయితే వేసుకోవాలి. మీరు కారం ఎంత తింటారో అంత అయితే వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ కూడా వేసేసుకోండి. మేమైతే కొంచెం కారం ఎక్కువగానే తింటాం, అందుకనే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అలాగే పచ్చి ధనియాల పౌడర్ అయితే ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలబెట్టేసుకోవాలి. మళ్ళీ అయితే చెప్తున్నాను, మంట మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి. హైలో అయితే అస్సలకి పెట్టుకోవద్దు, తొందరలో అయితే మడిపోతుంది. అలాగే సిమ్లో పెట్టుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే చూడండి అలా అయితే కలబెట్టేసుకున్నాక అయితే మూత అయితే పెట్టేసుకోండి. ఇక ఇప్పుడు తీసి చూస్తే చూడండి చికెన్ ఫ్రై అయితే మొత్తం అయితే ఫ్రై అయితే అయిపోయింది కదా. మీకు గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ అయితే పోసుకోవచ్చు, లేదంటే ఫ్రై కావాలంటే అలాగే అయితే ఉంచుకోవచ్చు. ఇక లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని అయితే ఒకసారి అయితే కలబెట్టేసుకొని ఇంకా ఒక 3 మినిట్స్ అయితే మనం అయితే ఉడికించుకోవాలి. ఇక లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. ఇక ఫైనల్గా అయితే మన చికెన్ లివర్ ఫ్రై కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి ఎంత బాగుంటే తినడానికి ఇంకెంత బాగుండాలో కదా. చూస్తుంటే టెంప్టింగ్ అయితే ఉంది కదా, చాలా బాగుంటుంది అనమాట. ఈ ప్రాసెస్లో అయితే ఒక్కసారి అయితే చేయండి, మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. వీడియో వచ్చేసి సండే అనమాట, సండే స్పెషల్ అనమాట చికెన్ లివర్ ఫ్రై, అలాగే వైట్ రైస్ అనమాట. చాలా బాగుంటుంది అనమాట. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే అబ్బబ్బా ఎంత బాగుంటుందో తెలుసా. మా ఇంట్లో అయితే కొంచెం లివర్ ఎక్కువగానే తింటారు, అందుకోసమే అప్పుడప్పుడు అట్లా లివర్లు అయితే తెచ్చుకుంటాం. దాంతోపాటు ఇక ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.